60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. ఇంట్లో ఒక గృహిణికి పరిస్థితులన్నీ తెలుసు, సిచ్యువేషన్స్ అంతా తెలుస్తూ ఉంటాయి. కొంతమంది గృహిణులు మనం కనుక చూస్తే మేడం, జీవితం దానికి అదే అర్థమైపోతుంది. అంటే ఎక్కడా లేని కష్టాలన్నీ ఆ ఫేస్లో నీట్గా కనిపిస్తాయి మనకి. ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందంటే ఒక్కొక్క మిర్రర్ ఇమేజ్ లాంటిది అనమాట. అంటే జనరల్గా ఏది ఉన్నా సరే వాళ్ళ మీదే పడుతుంది. కాబట్టి అంటే ఇంట్లో పిల్లలు చదువుతూ ఉంటారు, ఆడపిల్లలు టీనేజ్కి వచ్చి ఉంటారు. సో వాళ్ళు మాట వినరు, పిల్లలు మాట వినరు, ఇటు భర్త కూడా మాట వినరు. అటువంటి జీవితాలు ప్రస్తుతం మనం చూస్తే సొసైటీలో కోకొల్లలు ఇలా కళ్ళ ముందు దేనికి అది కనిపించేస్తాయి అనమాట. ఒక గృహిణి బయటకు వచ్చింది అని అంటే పొరపాటును మనం చూసామనుకోండి, ఆ ఇంట్లో ఉన్న కష్టం అనేది అర్థమైపోతాయి. ఓహో, వీళ్ళకి ఇక్కడ ప్రాబ్లం ఉంది, అక్కడ ప్రాబ్లం మొహంలో మొత్తం అవన్నీ నీట్గా కనిపిస్తాయి మనకి. అది ఓవర్కమ్ చేసుకుంటూ బయటపడాలి అని అంటే ఏం చేయాలండి అసలు? ఎందుకంటే వీడియో చూసిన తర్వాత వాళ్ళకి కొన్ని విషయాలు అర్థం అవ్వాలి. అంటే మనం బయటికి వెళ్ళిన తర్వాత ఏం కనిపించాలి, ఏం కనిపించకూడదు, అని దేన్ని ఓవర్కమ్ చేయాలనే విషయం వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. సమస్యలన్నీ వాళ్ళ నెత్తినే పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు భర్త వచ్చి చెప్పినా భార్యకే చెప్తాను, పిల్లలు వచ్చి చెప్పినా తల్లికే చెప్తారు. అంటే బయట సమస్యలు ఏమున్నా సరే పక్కింటి వాళ్ళైనా సరే వచ్చి ఫస్ట్ వీళ్ళకే చెప్తారు. దానివల్ల వీళ్ళు ఏమవుతారంటే బాగా సెన్సిటివ్ అయిపోయి మొహం అంతా ఆ విధంగానే పెట్టుకుంటారు, జీవితాంతం ఇదే గడుపుతారు. అలా ఉండకూడదు. వాళ్ళకు కూడా కొంత సుఖం కావాలి. అంటే ఈ మెంటల్ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి బయటకు వచ్చిన తర్వాత మనకు కూడా రెక్కలు వచ్చాయన్న ఫీల్ కలగాలి. దానికి ఏం చెప్తారు? మీరు ప్రశ్న వేస్తుంటే నేను చాలా గట్టిగా నవ్వాను. చాలామందికి పాపం కోపం వస్తుంది. ఎందుకు నవ్వానంటే ఆ సిచ్యుయేషన్స్ అన్నీ నేను కూడా ఫేస్ చేసి వచ్చాను కాబట్టి. అంటే ఇప్పుడు అవి తలుచుకుంటే అట్లా నవ్వు వస్తుంది నాకు. రైట్? నిజంగా చెప్తున్నా, ఇది మీరు ఈరోజు అడిగిన ప్రశ్న 99% గృహిణుల్లో మనకు కనిపిస్తుంది. అవును, 100 కనిపిస్తుంది. ఇట్స్ ట్రూ. అంటే ఒకానొక పర్సెంట్ ఎందుకు తీసేసాను అని అంటే నాలాంటి ధైర్యవంతులు ఉంటారు కదా. సమస్యలను పరిష్కరించుకునేటటువంటి సమయస్ఫూర్తి ఉన్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. అంటే లేరని మాత్రం అనుకోకండి, అది చాలా తప్పు. అయితే నిజంగానే నేను ఒక్కటి చెప్పనా నాగరాజ్ గారు, ఇంట్లో ఏ పరిస్థితి వచ్చినా కూడా గృహిణి మీద ఎందుకు కనిపిస్తుంది? సంతోషమైనా ముందు ఆవిడ మొహంలోనే కనిపించేస్తుంది, బాధ అయినా ఆవిడ మొహంలోనే కనిపించేస్తుంది, తర్వాత స్ట్రెస్ అయినా కానీ ఆవిడ మొహంలోనే కనిపించేస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ అంత ఉంటుంది కానీ వాళ్ళ మొహాల్లో ఎంత కనపడదు, కేవలము ఆ ఇంటి ఇల్లాల మొహంలోనే కనపడుతుంది. పడేస్తారండి నిజంగా. ఏ భర్త అయినా సరే పిల్లలైనా సరే ఏ సమస్య తీసుకొచ్చినా సరే వాళ్ళని ఎత్తిన పడేస్తారు. అవును, చాలా బాధేస్తుంది నిజంగా. ఇక్కడ పిటి ఏంటో చెప్పమంటారా? గృహిణికి ఉన్న చూసి బాధపడాల్సినటువంటి, మనం పడేటటువంటి పరిస్థితులు ఏంటంటే, భర్త వ్యాపారంలో నష్టం వచ్చింది అనగానే ఫస్ట్ అతను మాట్లాడే మాట ఏంటి అనంటే, ఇంకా అయిపోయింది నా పని అయిపోయింది అనేసి ఒక మాట, ఇక నేనేం చేయలేను, మనం రోడ్డు మీదకి వచ్చేసాం, ఇలాంటి పదాలు తెచ్చి ఎవరి దగ్గర చెప్తారు? భార్య దగ్గర చెప్తాడు. భార్య ఎందుకు అంత తీసుకుంటుంది చెప్పండి? భర్త చెప్పేస్తాడు. భర్త రిలాక్స్ అవుతాడా అనంటే అతను అవ్వకపోవచ్చు, కానీ అతనికి సెకండ్ థాట్లోకి వెళ్ళిపోతాడు, హౌ టు ఓవర్కమ్. లేదా కొన్ని రోజులు అతను డిప్రెషన్లో ఉంటాడు, కానీ అతని స్నేహితులు కానివ్వండి, చుట్టూ ఉన్న స్నేహితుల వల్ల కానివ్వండి, లేదా అతనుకున్న ఐడియాస్ వల్ల కానివ్వండి, మళ్ళీ అతను తాను రిఫ్రెష్ చేసుకుంటాడు, బయటకు వచ్చేస్తాడు. బట్ గృహిణి మాత్రం అక్కడే ఉంటుంది, అదే దీంట్లో ఉంటుంది. మళ్ళీ వ్యాపారం పెట్టి మళ్ళీ అలాంటి జీవన వైభవం వచ్చేంత వరకు కూడా ఆవిడ దాన్ని భయంకరంగా మోస్తారు ఆవిడ. అట్లాగే పిల్లల లైఫ్లో ఏదైనా జరిగింది, హెల్త్ ఇష్యూ కానివ్వండి, లేకపోతే వాళ్ళ కెరీర్ ఇష్యూ కానివ్వండి, లేకపోతే వాళ్ళ లైఫ్ ఇష్యూ కానివ్వండి. ఇప్పుడు పిల్లలకి ఏదైనా డివోర్స్ అయింది అనుకుందాం, లేదా డైవోర్స్ వరకు వచ్చింది అని అనుకుందాం, లేదా వాళ్ళ కెరీర్ దెబ్బతింది అనుకుందాం, లేదా వాళ్ళు ఏదో పొరపాట్లు చేసి ఇంటి మీదకి తెచ్చేశారని అనుకుందాం. అది మొత్తం కూడా ఆ ఒక్క ఇళ్ళల్లోనే చూస్తాం. అవును, తప్పు చేసిన వాళ్ళలో కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత పోతుంది, కానీ అపరాధ భావం అంతా ఈవిడ భరిస్తుంది. రైట్? తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత అసలు ఈ సినిమాలో కష్టాలు, మన సినిమా కష్టాలు అంటాం కానివ్వండి, ఇవాళ ఏ గృహిణినైనా సరే తీసుకోండి నాగరాజు గారు, 90% ఆ కష్టాలన్నింటినీ గృహిణి మోస్తుంది. నిజం, అది వాస్తవం. మరి ఈ గృహిణి అంత బాధంతా ఈమె ఎందుకు పడాల్సి వస్తుంది? పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంతే మొయ్యాలా జీవితాంతం? ఇలాగే ఉండాలా?
బియ్యం ఉండవు. ఒకానొక సిచ్యుయేషన్స్లో ఇప్పుడు ఆర్థికంగా నష్టం వచ్చింది అనుకోండి, ఆ ఇల్లు గడవడం కష్టమవుతుంది. ఇల్లు ఎలా గడవాలి, బియ్యం ఎలా తేవాలి, కూరగాయలు ఎలా తేవాలి అనేది భర్త కంటేను, పిల్లల కంటేను, ఆ ఇంట్లో ఉన్న ఇతరుల కంటే కూడా ఈవిడ మీద స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. పొద్దున్నేకి ఏం వండి పెట్టాలి నేను, 2 రోజుల నుంచి ఏం వండలేదు నేను, అయ్యో ఇది మాత్రమే పెడుతున్నాను నేను, ఇలాంటి విపరీతమైనటువంటి ఆలోచనలన్నీ ఆవిడ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. సో దీంతో ఆవిడ ఇంకా మానసికమైనటువంటి కుంగుబాటు. ఇలాంటి పరిస్థితులన్నీ ఆవిడని ఏంటంటే మానసికంగా, శారీరకంగా కూడా 2 విధాలుగా కుంగుబాటుకు గురి చేస్తాయి. మీరు అడిగారు ఇలాగే ఉండాలా? ఉండాల్సిన అవసరమే లేదు నాగరాజ్ గారు. అందుకే నేను మీకు ఇందాక నవ్వాను. నేను ఇప్పుడు వ్యాపారంలో నష్టం వచ్చింది అని అంటే మీరు షేర్ చేసుకోవాల్సిన బాధ్యత తప్ప బాధ కాదు. మీరు షేర్ చేసుకోండి, మీరు గుండె నిబ్బరంగా ఉండండి. మీ భర్త ఖచ్చితంగా అతనికి ఎంత ఎఫిషియన్సీ ఉందో మీకు ఆల్రెడీ తెలుసు. అతను ఎంత సమర్థుడో మీకు తెలుసు. అతను మళ్ళీ కొంత టైం పుంజుకోవడానికి మీరేం చేయాలి? ఇంట్లో బొగ్గను చేయి పెట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి, భర్త కళ్ళల్లో కళ్ళు పెట్టి, ఆయన కళ్ళు జాలిగా ఉంటే మీ కళ్ళు నిండుగా ఉంటే కన్నీళ్లతోటి ఇలా కూర్చుని ముక్కులు చీదేసుకుని ఏడ్చేసి పొద్దున్నే 8ంటికి తినాల్సినటువంటి టిఫిన్ మధ్యాహ్నం 12ంటికి తిని, మధ్యాహ్నం వంట ఏమీ చేయకపోతే సాయంత్రానికి ఆ చద్దికూడేదో తిని ఇవన్నీ చేసేస్తూ ఉంటాం. అట్లాగే పిల్లల జీవితాలు, డివోర్స్, ఆడపిల్ల వచ్చింది అనుకోండి, డివోర్స్ తీసుకుని ఇంటికి వచ్చింది, లేదా డివోర్స్ నడుస్తుంది, లేకపోతే మగపిల్లవాడు ఉన్నాడు, వాడు ఇంకేదో చెత్త పని చేసి వచ్చాడు, దానివల్ల ఇంటి మీదకి వచ్చింది, అవమానాలు వచ్చినాయి. ఆ అవమానాలన్నిటినీ ఈవిడ మనసులో పెట్టేసుకుని బయటికి మొహం ఎలా చూపించాలి, నేను ఏం చేయాలి? ఆ జుట్టుకి తైల సంస్కారం ఉండదు, ఆ ఒంటికి సరైనటువంటి బట్ట ఉండదు, ఆ కడుపుకి సరైనటువంటి తిండి ఉండదు. తప్పు చేసిన వాళ్ళందరూ అక్కడే ఉంటారండి. వాళ్ళు 4 రోజులే బాధపడతారు. లేదు, తప్పు చేసిన వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. బట్ నీ స్థానం ఏంటి? నువ్వు భరించేదానివా? నువ్వు మాత్రమే భరించేదానివా? నువ్వు కూడా వాళ్ళతో పాటు బాధపడుతూ కూర్చుంటే ఈ సమస్యలు ఏ రోజుకు పరిష్కారం కావాలి? నువ్వు కూడా అదే కోవలోకి చెంది నువ్వు ఆ బాధను మొత్తాన్ని నీ నెత్తి మీద వేసుకొని నువ్వు ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆహార్యం పరంగా కానివ్వండి, నువ్వు రోజు రోజుకి క్షీణించిపోతూ ఉండి దయనీయమైనటువంటి స్థితి అంతా నీ మొహంలో తెచ్చేసుకొని కూర్చుంటే మిగిలిన వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇల్లాలు చాలా సమర్థవంతురాలండి, ఇల్లాలు చాలా ధైర్యవంతురాలండి. నిజమండి. చూడండి, భర్త కరెక్ట్గా మీరు అనాలిసిస్ చేయండి. కింద నుంచి ఒక వ్యక్తి పైకి ఎదిగాడని అనుకుందాం, ఒక చిన్న ఎంప్లాయీ నుంచి, లేదా ఒక చిన్న షాప్ నుంచి ఒక పెద్ద కోట్లు సంపాదించే స్థాయి వరకు వెళ్ళాడు అనుకుందాం. అది ఎవరు గొప్పతనం చెప్పండి? ఎట్లా చెప్పండి? ఏ విధంగా? మెంటల్ స్ట్రెస్ ఎక్కడ తనే తీసుకుంటుంది తప్ప భర్తకి ఎప్పుడు ఇవ్వదు. అది ఒకటి మాత్రమేనా? నువ్వు 2000 నెలకి 2000 చిన్న షాపో చిన్న ఉద్యోగమో చేసినప్పుడు నెలకి 2000 తీసుకొచ్చిన రోజున నీకు కడుపు నిండా 3 పూట్ల తిండి పెట్టింది, అన్ని విధాలుగా నీకు సహాయ సహకారాలు అందించింది, నీకు ఏ లోటు రాకుండా చూసి పంపించింది. 20,000 తెచ్చిన రోజున కూడా ఇంతకంటే అప్పుడు ఏం చేసిందో దాంట్లో ఆహార పదార్థాలు మారుతాయి, వేసుకునే బట్టలు మారుతుంది, కానీ ఇదే సమర్థత ఆ రోజు ఉంది. 2 లక్షలు తీసుకొచ్చిన రోజున కూడా ఆ 2 లక్షలను కూడా చాలా జాగ్రత్తగా ఈ స్థాయిల్ని మెయింటైన్ చేస్తూ తీసుకొని వచ్చింది. తర్వాత నువ్వు 2 కోట్లు తీసుకొచ్చి ఇచ్చిన రోజున కూడా ఆవిడ అదే స్థాయిని మెయింటైన్ చేస్తూ వచ్చిందంటే ఆవిడ గుడ్ ఫైనాన్షియల్ మేనేజర్, ఓకే, గుడ్ అడ్మినిస్ట్రేటర్, గుడ్ లీడర్. ఇక్కడ ఏంటంటే ఆవిడ ఎలాంటి లీడర్ అంటే బాధ్యతాయుతమైనటువంటి లీడర్. ఆవిడ ఇవన్నిటిని బాధ్యతగా తీసుకుంటుంది. తను ఇంత గొప్ప స్త్రీ ఒక్కసారి అంటే ఆవిడ ఏం చదువుకున్నా అదే పని చేస్తుంది, చదువుకోపోయినా అంతే సమర్థత ఉంటుందండి. చాలా క్వాలిటీస్, గ్రేట్ క్వాలిటీస్ ఇవి విమెన్లో. చదువు అనేది దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మెజర్మెంట్ కాదు. బట్ ఒక కష్టం రాగానే ఆ కష్టం మొత్తం ఈవిడ మొహంలో కనిపించేస్తాను. అవును. ఇంత సమర్థవంతురాలు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని సమర్థవంతంగా ఎలా ఎదిరించాలా అనేది ఆలోచించడం అనేది మాత్రం ఇక్కడ ఆపేస్తుంది. అసలు నీ ప్రయాణం ఇక్కడి నుంచి మొదలవ్వాలి. ఇంట్లో ఒక సమస్య వచ్చింది, తలెత్తుకోలేని సమస్య వచ్చింది అనుకుందామా, 4 రోజులు దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలా అని ఆలోచించాలండి. ఎలా ఉండాలి?
ఏదో ముతక గుడ్డ కట్టేసుకుని చింకిరి జుట్టేసుకుని ఏ రోజు దూకున్నామో తెలియదు, ఏ రోజు తిన్నామో తెలియదు, ముఖాన బొట్టుందో లేదో తెలియదు. అప్పటి వరకు మహాలక్ష్మిలాగా ఉండే ఆవిడ ఎట్టయిపోతుందో అర్థం కాదు. ఇంట్లో ఏం జరుగుతున్నాయో తెలియదు, ఏ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటే, ఎంత నిర్లక్ష్యం ఇంట్లో కనిపిస్తుందంటే, ఎంత అలక్ష్మి ఇంట్లో కనిపిస్తుందంటే, ఎంత దరిద్రం తాండవిస్తుందంటే. ఎప్పటి నుంచి తాండవిస్తుందో చెప్పమంటారా? ఉద్యోగ వ్యాపారంలో నష్టం వచ్చి 4 నెలలు అవుతుంది, కానీ చెప్పిన క్షణం నుంచి తాండవిస్తుంది. అది ఇంట్లో రివీల్ అయిన దగ్గర నుంచి. అట్లాగే ఒక సమస్య మీదకి వచ్చింది అని అనుకుందామండి, ఆ నిమిషం నుంచి ఆ లక్ష్మి ఆ ఇంట్లో తాండవించేస్తుంది. కారణం ఏంటి అని అంటే అది నువ్వు ఎంత సమర్థవంతురాలివి. ముందు ఈ పిచ్చయి మానేసేయండి. అన్నం తినకపోవడము, తర్వాత దాన్ని ఏమంటారు, ఆ అపియరెన్స్ ఏదైతే ఉందో మిమ్మల్ని మీరు ఒక దాన్ని ఏమంటారు, లేమితనాన్ని సూచించుకోవడము. కొంతమంది ఆడాళ్ళు ఉంటారండి బాబు, అసలు స్నానం ఎప్పుడు చేస్తారో తెలియదు, అసలు చేస్తారో లేదో తెలియదు. ఇవాళ చూసిన చీర రేపు సాయంత్రం దాకా ఉంటుంది. ఆ ముఖం ఆ జుట్టు ఎట్లా ఉంటుంది అని అంటే దానికి ఒక తైల సంస్కారం ఉండదు, అట్లాగని తలంటు పోసుకునేది ఉండదు. అంటే ఇంట్లో పరిస్థితులు అండి లేవనివ్వట్లేదు. కూర్చొని యూట్యూబులు మాత్రం బాగా చూస్తూ ఉంటారండి. టీవీలో సీరియళ్ళు మాత్రం బాగా చూస్తూ ఉంటారండి. కానీ వీళ్ళు స్నానాలు చేయడానికి తలకాయకి నూనె రాసుకుంటానికి తల సంస్కారం చేసుకుంటానికి, ఇల్లు నీట్గా పెట్టుకుంటానికి మాత్రం ఇల్లు పరిస్థితులు ఇలా ఉన్నాయండి. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నువ్వు చూసే సీరియల్ నీకేం వినిపిస్తుంది? నిన్ను లేజీగా కూర్చోమని చెప్తుంది. చేయకండి అట్లాగా. మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారో ఫస్ట్ మీరు శుభ్రంగా ఉండండి, మీరు చక్కగా ఉండండి, ఇల్లుని శుభ్రంగా ఉంచండి, ఇంటిని చక్కగా పెట్టండి. కొన్ని పరిస్థితులు కర్మ సిద్ధాంతాన్ని చాలామంది నమ్ముతారు. మా టైం బాగలేదు అంటారు. టైం ఏంటి చెప్పండి? ఏం టైం బాగాలేదు? రాహు వచ్చాడా, కేతు వచ్చాడా, ఏదో నక్షత్రం దూకిందా, లేకపోతే వీడు పారిపోయాడా, ఆ గ్రహం గంతులేసిందా, ఈ గ్రహం డాన్సులు వేసిందా, ఇవన్నీ వింటారు కదా మీరు. కాబట్టి బాగాలేదని అంటారు కదా. గ్రహాలు కదా చేసింది, మీరెందుకు ఇట్లయితున్నారు? సైకలాజికల్లీ you are inviting those hurdles, you are inviting that కర్మ మీ దగ్గరికి రాలేదండి. కర్మ వస్తుందని ఎవడో చెప్పాడు కాబట్టి మీరు స్వీకరించారు. అప్పులు అయిపోయినాయండి, కానీ ఆ అప్పులు తీర్చగలిగేటటువంటి సామర్థ్యం మీలోనే ఉందని మర్చిపోయి అప్పుల్ని మాత్రమే స్వీకరించారు కాబట్టి అప్పులు అలాగే ఉన్నాయండి. మీ పిల్లల జీవితాల విషయంలో ఏదో వచ్చింది, జరగకూడదు జరిగింది అని మనం అనుకున్నామండి. ఎందుకు అయ్యింది అనేటటువంటి వాళ్ళ జీవితం అంతకు మించి బెటర్గా మీరు ఆలోచించలేకపోతున్నారు కాబట్టి మీరు ఇలా, మీ ఇల్లంతా ఇలా ఉంది, మీరంతా ఇలా ఉన్నారండి. యు ఆర్ ఇన్వైటింగ్ దోస్ హర్డిల్స్. మీరు వాటిని స్వీకరిస్తున్నారు. మీరు ఎన్నాళ్ళు ఇలా మంచి రోజులు వస్తాయండి, 14వ తారీఖు నుంచి బాగుంటుందని పంతులు గారు చెప్పారండి. ఆ 14వ తారీఖు ఎప్పుడు ఉంటుంది? 6 నెలల తర్వాత ఉంటుంది. 14 రోజులు నువ్వు నీ ఇంటిని, నిన్ను, నీ మనస్తత్వాన్ని పర్ఫెక్ట్గా, ఒక ఆలోచనాత్మకంగా, ఒక ఆశాజనకంగా నువ్వు పెట్టుకుని ఒక 14 రోజులు నీ ఇంటిని సుందరంగా తీర్చిదిద్దుకో, నీ పరిస్థితులను చక్కబెట్టుకో, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ని, ఒక పాజిటివ్ ఆలోచనల్ని నువ్వు నీ ఇంట్లో ప్రసరింపచేయి. 14 డేస్లో నీకు నీ హర్డిల్స్ ఏమైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ నీ ఇంట్లో రావటం మొదలు పెడతాయి. చూడండి, దయచేసి కర్మలు ఉన్నాయి కానీ జాతకాలని నమ్మకండి. మీ తలరాతని మీరు మార్చుకోగలరు. సింపుల్గా ఒక విషయం చెప్తాను నాగరాజు గారు. మార్కండేయుడికి 16 సంవత్సరాలు వచ్చేసరికి మృత్యువు ఆయనకి రాసిపెట్టి ఉంటుంది. అందరూ అదే చెప్తారు. ఏం చేశాడండి మొత్తం అది తప్పదు, యముడు కూడా వస్తాడు తీసుకుపోతానంటాడు. పరిగెట్టి ఏం చేశాడండి? శివుణ్ణి కౌగిలించుకున్నాడు. శివుడు ఏం చేశాడండి? తలరాతని శివుడు మార్చాడా? శివుడు మార్చలా, మార్కండేయుడు మార్చుకున్నాడు. శివుడు కోసం ప్రయత్నించాడు, శివుణ్ణి ప్రార్థించాడు, శివుడు కోసం అహర్నిశలు తపస్సు చేశాడు. శివుడు వచ్చాడు. ఆ వచ్చేటంతగా అతను ఆ హృదయంలో నుంచి ఆ విధంగా శివుణ్ణి పిలిచాడు, వచ్చేంతగా పిలిచాడు. కాబట్టి అతని తలరాత ఏమైంది? శివుడు చచ్చినట్టు దిగి వచ్చి అతని యాటిట్యూడ్ వల్ల, అతను శివుడిని పూజించిన విధానం, తపస్సు చేసిన విధానం, అతన్ని కొలిచిన విధానము, డెడికేషన్ మొత్తం కూడా అతని రిజల్ట్ దేని మీద ఉందండి? నేను మృత్యుంజయుణ్ణి అవ్వాలి. తప్ప ఏమన్నా ఉందా? శివుడు ఎందుకు రావాలి? శివుడు కోసం కాదు, తను మృత్యుంజయుడు అవడం కోసం, శివుణ్ణి చూడాలని కాదు, తను మృత్యుంజయుడిని అవడం కోసం శివుణ్ణి ప్రార్థించాడు. అట్లాగే ఇక్కడ కూడా మన యొక్క ఆలోచన ఎలా ఉండాలి? ఒక సమస్య నుంచి బయట పడాలి అనేటటువంటి ఆలోచన మనకి ఎలా ఉండాలంటే శివుణ్ణి తీసుకొచ్చి మన తలరాతను మనం మార్చుకునేటట్టు ఉండాలి.
అంటే అదృష్టాన్ని చచ్చినట్టు మన ఇంటి గడప తొక్కేటట్టు ఆ అదృష్టానికి వెల్కమ్ చెప్పాలి. ఒక విఐపి మన ఇంటికి వస్తున్నాడంటే మన ఇంటిని ఎంత బాగా సుందరంగా తీర్చిదిద్దుతామండి. అవునండి. ఒక పెళ్లి జరుగుతుంది అని అంటే నెల రోజుల ముందు నుంచి ఇంటిని ఎందుకు అలంకరిస్తామండి? ఎందుకంటే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ని ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి, ఆ పెళ్లి కళ అనేది తీసుకొస్తాం కాబట్టి, అంత అందంగా తీర్చిదిద్దితేనే ఆ ఇంట్లో పెళ్లి కళ అనేది ఉంటుంది. మీరు ఎక్కడ వస్తువులు అక్కడ పడేసేసి ఎక్కడ ఎట్లా ఉండేటటువంటిది ఇల్లు అంతా అట్లా పెట్టేసేసుకుని ఎక్కడ వస్తువులు అక్కడ పడేసేసుకుని పెళ్ళి వాళ్ళు వచ్చారనుకోండి, ఇంకొకళ్ళు వచ్చారనుకోండి, ఆ పెళ్ళి అనేది అక్కడ ఆ వేడుక యొక్క ఆనందం ఉంటుందా ఆ వాతావరణంలో? లేదు. ఒక పెళ్ళి అనగానే ఇంటిని ఎలా అలంకరిస్తాము? అట్లాగే ఒక వేడుక చేసుకోవాలి అని అంటే మనం ఎలా అలంకరించుకుంటాం? ఒక ఫంక్షన్కి వెళ్తున్నామంటే ఎలా అపేరెన్స్ ఎందుకు అలంకరించుకొని వెళ్తామంటే దానికి తగ్గట్టు ఆ ఫంక్షన్ యొక్క అట్మాస్ఫియర్ని ఇన్వైట్ చేస్తూ మనం వెళ్తున్నాం. అలాగే సమస్యల్లో ఉన్న మనం కూడా ఆ సమస్యల యొక్క పరిష్కారాన్ని ఇన్వైట్ చేయాలి, కానీ సమస్యల్ని కాదు. ఎటువంటి సమస్యలతోనే చాలా మంది బాధపడుతున్నారు. అది ఇన్వైట్ చేస్తున్నాం మనము. పరిష్కారాన్ని ఇన్వైట్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు చింపిరి జుట్టు వేసుకుని కూర్చొని 3 రోజులకు ఒకసారి స్నానం చేసి ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ గబ్బు కొట్టేటట్టు పెట్టుకొని చీమలు వచ్చిపోతున్నాయి తెలియదు, దోమలు వచ్చిపోతున్నాయి తెలియదు, పిల్లి వచ్చిపోతుందో తెలియదు, లేకపోతే కుక్కలు నక్కలు కూడా వచ్చిపోతూ ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో అయితే నిజంగా చూస్తూ ఉంటాయి. ఏం వచ్చినా బట్ నోరు తెలుసుకుని అట్ట శూన్యంలో ఒక అమ్మ చూస్తూ ఉంటే సినిమాలు చూస్తూ ఇంకొక అమ్మ చూస్తూ కూర్చుంటుంది. ఎందుకంటే పంతులు గారు చెప్పారు ఆ రోజు ఎప్పుడో వస్తుంది, లేకపోతే వీళ్ళే చెబుతారు 4 నెలల తర్వాత వస్తుంది. రాదు. నీకు 40 నెలలు అయినా రాదు. చాలామంది అనుకుంటున్నారు కాలం కలిసి రాలేదని. ఎందుకు కలిసి రాలేదంటే యు ఆర్ ఇన్వైటింగ్ యువర్ ఇల్నెస్. ఏది? ప్రాస్పరిటీ ఇల్నెస్ని. అవును. దాన్ని నువ్వు ఇన్వైట్ చేసుకుంటూ నాకు కలిసి రాలేదని ఎలా చెప్తావు? నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు అని అంటే ఉద్యోగానికి తగ్గట్టు వెళ్తేనే కదా వాడు నీకు ఉద్యోగం ఇస్తాడు. అట్లాగే అదృష్టం నీకు రావాలి, సమస్యలకు పరిష్కారం నీకు కావాలంటే ఆ పరిష్కార దిశగా నిన్ను నువ్వు మలుచుకుంటేనే కదా. నువ్వు వెల్కమ్ చెప్పాలి కదా వాటికి. ఆ పరిష్కారానికి వెల్కమ్ చెప్పకుండా సమస్యలకు వెల్కమ్ చెప్పేటటువంటి వాతావరణాన్ని మీరు ఇక్కడ సృష్టించుకుంటున్నారు. దాంట్లో నుంచి బయటికి రండి. ఆ ఫాల్స్ థింకింగ్లో నుంచి బయటికి రండి. మిమ్మల్ని మీరు చక్కగా పెట్టుకోండి, నీట్గా పెట్టుకోండి, ఇల్లు నీట్గా పెట్టుకోండి, మీ ఆలోచనలు నీట్గా పెట్టుకోండి, మీరు నీట్గా ఉండండి. క్రమంగా మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఎందుకు సాల్వ్ కావో చూడండి. మీరు మీ పిల్లలు ఏడుస్తూ పడుకున్నారు, లేకపోతే మీ వారు ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉండండి. ఇంకొకటి, ఒక విజన్ అనేది ముఖ్యం నాగరాజ్. అవునండి. ఏ విజన్ ఉండాలా? అట్లా పడుకుని వ్యాపారంలో నష్టం వచ్చింది అని చెప్పేసి అని మీ వారు పాపం ఏదేదో చేసేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఆ డిప్రెషన్లో ఉన్న మనిషి అయ్యో ఇలా వెళ్ళాడని మళ్ళీ ఏం చేశాడా అనేది పక్కింటికి వెళ్ళి చెప్పేస్తుంది ఈవిడ. అక్కడి నుంచి సానుభూతి వచ్చేస్తుంది. ఆ సానుభూతిని మోసుకుని ఇంటికి వస్తుంది. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఒక విజన్. పొద్దున్నే కళ్ళు మూసుకుని దేవుడి ముందు కూర్చుంటావు కదా, దేవుడి ముందు కూర్చున్నప్పుడు దేవుడిని ఏం తలుచుకుంటున్నావు? నా ఇల్లు బాగుండాలి అంటే ఎలా బాగుండాలి? ఆ విజన్ని నీ మైండ్లోకి తెచ్చుకో. నీ భర్త డిప్రెషన్లో నుంచి బయటికి రావాలి అంటే ఎంత ఆనందంగా ఉండేవాడో, ఎంత హుందాగా ఉండేవాడో, ఎంత నీట్గా ఉండేవాడో ఆ విజన్ గుర్తు తెచ్చుకో. లేదు నీ కూతురు, నీ బిడ్డల భవిష్యత్తులు బాగుపడాలంటే ఆ బాగుపడేటటువంటి విజన్ని నీ మైండ్లోకి తెచ్చుకో. ఈరోజు ఇలా ఉన్నాను, ఎస్ ఇలా ఉన్నాను, ఇలా ఉన్నాను, ఇలా ఉన్నాను, ఇలా ఉన్నాను. ఆ మ్యాగ్నెట్ పవరు నీలో జనరేట్ అవుతుంది. ఆ సొల్యూషన్ ఏదైతే నువ్వు ఆలోచిస్తావో ఆ సొల్యూషన్ నేను ఎత్తుక్కుంటూ వస్తుంది. అంతేగాని చింపిరి జుట్టేసుకుంటే రాదు. అందంగా నీట్గా రెడీ అయిన భార్యను కౌగిలించుకునేటప్పుడు ఉండేటటువంటి మైండ్ సెట్ చింపిరి జుట్టేసుకొని ఉన్నటువంటి భార్యను దగ్గరికి తీసుకోవాలంటే మైండ్ ఎట్లా ఉంటుంది భర్తకి? సమస్యకు కూడా అలాగే ఉంటుంది, సమస్య పరిష్కారానికి కూడా అలాగే ఉంటుందండి. ద వేరియేషన్. నువ్వు మేకప్ చేయాల్సింది ఏంటి? పరిష్కారాన్ని ఇన్వైట్ చేయడాన్ని నువ్వు మేకప్ చేయాలి. అంతేగాని సమస్యలకి మేకప్ చేస్తూ కూర్చున్నావు నువ్వు. అది చెయ్యొద్దు. టేక్ కేర్ ఆఫ్ దిస్. మీ విజన్ తోటి మీ సమస్యల్ని మీరు పరిష్కరించుకోండి.